రాజకీయం సినిమా గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లయితే తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాండ్రి. అందుకంటే మొదలు హెడ్లైన్స్. హైడ్రా పేరు మీద దళారిగాళ్ల వసూళ్లు, నమ్మిండ్రంటే మీ జేబులకు తప్ప ఈ షిల్లులు. వరద టూర్కు వస్తుండట కమలయ్యలు, ఇప్పుడే తీరిక దొరికినట్లుంది సార్లకు. బరిదెగిస్తున్న దొంగ బడివెగాళ్ళు, ఫార్చునర్ కార్లొచ్చి బంగారం దుఃఖనం దోషిండ్లు. అబ్బా ఏం బతక నేరుస్తుండ్రు దొంగ బద్మాషోళ్ళు. ఏది ట్రెండింగ్లుంటే దాన్ని వాడుకొని పైసలు సంపాదించేటోళ్లకు లెక్కే లేదు. ఇప్పుడు హైదరాబాద్ లో హైడ్రానే ట్రెండింగ్లు ఉంది కదా, దాంతోటే ఇక ట్రెండ్ మొదలు పెట్టిండ్రు తెగిడ్చినోళ్ళు. అదెట్లా ఏం కథ అన్నది చూడురి మీరే. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటే గిదేనేమో. ఇప్పుడు హైదరాబాద్ లో హైడ్రా హవా నడుస్తుంది కదా, దాని పేరెత్తితేనే బిల్డర్లు రియల్ దందాలు చేసేటోళ్ల గుండెలల్లా బండెత్తేసినట్టు అవుతుంది. ఎప్పుడు ఎట్నుంచి వచ్చి బిల్డింగులను బిల్కుల్ లేకుండా చేస్తారో అని గజా గజా వణుకుతుర్రు. ఆ భయాన్ని క్యాచ్ చేసి క్యాష్ గా మలుచుకోవాలని ఓ కంత్రిగాడు ప్లాన్ వేసిండు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ కెళ్లి MCRO ప్రాజెక్ట్ పేరుతోటి ఇద్దరు బిల్డర్లు అపార్ట్మెంట్లు కడుతుండ్రట. అదే కాలనీలా సోషల్ వర్కర్ అని చెప్పుకుంటా తిరిగే బండ్ల విప్లవ్ సిన్హా తోడు కిరాయికుంటాడట. అయితే బిల్డర్ల దగ్గరికి పోయి రాజకీయ లీడర్లతోటి దిగిన ఫోటోలు చూయించి మనకు చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది, మీరు కట్టే బిల్డింగులు బఫర్ జోన్లు ఉన్నాయి, హైడ్రాకు చిన్న కంప్లైంట్ ఇస్తే మొత్తం బూడిదైతది, నాకు 20 లక్షలు సెట్ చేస్తే కమిషనర్ రంగరాజ్ మనోడే, నేను ఎంత చెప్తే గంతే ఆయనకు, ఇక మీ జోలికి రాడు, ఏమంటారు అని చెప్పి బెదిరిచ్చుడు పెట్టిండట. అరే బాబు మాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయని బిల్డర్లు వాదిచ్చిండ్రట. మీ ఇష్టం, ఇక నేను ఒకటే మంచిగా చెప్తా, రెండోసారి చెప్పా అని సినిమా డైలాగులు కొట్టి పోయిండట. వీడెవడో ఉడతలు పట్టే నాయల్లొచ్చి మనల్ని బెదిరించుడేంది, వీడెవడసలు అని సీదా బిల్డర్లు రంగనాథ్ సార్ కు ఫిర్యాదు అయినరట. నా పేరు మీద బెదిరిస్తున్న ఆ బద్మాషోన్ని ఎంబడే పట్టుకొని అరెస్ట్ చేపిస్తామని చెప్పి ఆయనతో వాడిని దొరకబట్టి లోపటేసిండ్రు. చూడురి గట్లూరు తెగిడ్చినోళ్ళు. హైడ్రా ఊలగొట్టకుండా మీ జోలికి రాకుండా నేను చూసుకుంటా అని పైసలు దండుకునే దళారిగాళ్ళు కూడా బాగానే తిరుగుతుండ్రు, చూసిండ్రు కదా. అట్లెవడన్నా మీ తానుకొచ్చి పేకితే అస్సలు నమ్మకుండ్రి. హైడ్రా వాళ్ళు ఎవరికినరు, సీదా సీఎం సార్కే రిపోర్ట్ ఉన్నారు, మంత్రులు చెప్పినా ఇంటలేరు. కాబట్టి అట్టిగా పైసలు దళారిగాళ్ళకిచ్చి ఆగం కాకుండ్రి. ఏమంటున్నాం పైలంజరా. వరదలొచ్చి 4 రోజులు అవుతుంది. ఏపీ తెలంగాణలో ఆగమైంది. ముఖ్యంగా విజయవాడ, మన తెలంగాణలో ఖమ్మం మైబాద్ జిల్లాలైతే కోలుకోకుండా అయినాయి. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఆన్నే ఉండి వరద బాధితులకు ఆసరైనరు. మరి మన తెలుగు రాష్ట్రాల నుండి కేంద్ర మంత్రులైన బీజేపీ వాళ్ళు ఏడుండ్రు, ఏడనన్నా గానొచ్చిండ్రా మీకు? కామెంట్లలో చెప్పుండ్రి జరా. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్టు వరదలొచ్చి ఆగమైన 5 రోజులకు హాయిగా బేవుమని తేన్పులు తీసుకుంటా హెలికాప్టర్ ఎక్కి ఏరియల్ సర్వేకి వస్తుండ్రట కేంద్ర మంత్రులు. మన కరీంనగర్ కారణ జన్ముడు కమ్ హోంశాఖ సహాయం మంత్రి బండి సంజయ్ అన్న గారు, శివరాజ్ సింగ్ చౌహాన్ గారులు వచ్చి ఏరియల్ సర్వే చేసి పోతారట. వరద నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి రిపోర్ట్ ఇస్తారట. అప్పుడు కేంద్రం ఇళ్లకు ఏమి ఇయ్యాలనో ఆలోచన చేసి ఇస్తది అన్నట్టు. ఇక ఇవాళ విజయవాడలో ఏరియల్ సర్వేకి పోయిండ్రు కేంద్ర మంత్రి శివరాజ్ సారు. రేపు మన కడే చేస్తారట. మరి రాష్ట్ర సర్కారోళ్ళు కేంద్రం ఆదుకోవాలి, వరద నష్టం బాగైందని మొన్నటి సంది గగ్గోలు పెడుతుంటే ఈ మంత్రులు ఏడున్నట్టు? కేంద్రం నుంచి రూపాయి సాయం కూడా అందించలేని వీళ్లకు ఆ పదవులెందుకు? ఒక్క వరదొచ్చిన వాడకట్టుకు పోయన్న బాధితులకు ధైర్యం చెప్పిండ్రా? ఏ బండన్న గాని కిషనాల్ సారే గాని ఒక్క బీజేపీ ఎమ్మెల్యే అన్న మోకాల్లోతు నీళ్ళ దిగిండా? పోయి బాధితుల జబ్బ జర్సొచ్చిండా? కేంద్రం తోటి మాట్లాడి సాయం ఇప్పిస్తామని భరోసా ఇచ్చిండ్రా? ఇసొంటి కాడ ముంగట పడే తెలివి లేదు. ఇయాలేం వారం రేపేం వారం అని జనాలను రెచ్చగొట్టుడు అయితే బాగా వస్తది అని దండుగా మాటలు కామెంట్లు చేస్తుండ్రు బీజేపీ వాళ్ళ తీరు చూసిన నెటిజన్లు. దొంగలు పాడుగాను ఏడ చూడు వాళ్ళే పాడైనరు. ముఖ్యంగా ఇప్పుడు గోల్డ్ షాప్లలో లూటీ సీజన్ నడుస్తున్నట్టున్నది. మొన్నగా యూపీకి వెళ్ళి వరుస గోల్డ్ షాప్లకు వెళ్ళి గన్నులు పట్టుకొని పోయి బెదిరించి దుఃఖనమంతా లూటీ చేసినట్టు ఆంధ్రాలున్న గుంటూరు జిల్లా పొన్నూరు కాడ కూడా గదే తీర్లా ప్లాన్ చేసిండ్రట. కాకుంటే ప్లాన్ బెడిసిగొట్టి సీన్ రివర్స్ అయింది ఇట్లా. ఎక్కడోళ్ళో ఏం పాడో ఈ దొంగలు పాడుగాను. ఈ దొంగలు ఇంట్లో పీన్గెల్లా పని చేసుక బతక శాతగాని సన్నాసిగాళ్ళు ఇట్లా మంది కష్టాన్ని దోసుక తినేతందుకు మరిగిండ్రు. గుంటూరు జిల్లా పొన్నూరులో ఓ బంగారం దుకాణం చోరీకి ఫార్చునర్ కార్లు వచ్చిండ్రు ఈ ఫాల్తుగాళ్ళు. డీమార్ట్ల షాపింగ్ చేసినట్టు షాప్ అంతా దొరికిన కాడికి నగలను చదురుకుర్రు. మొత్తం 38 కిలోల వెండి నగలను బ్యాగ్ల చదిరిండట. ఇక వారి పోతుంటే లోకలోళ్ళు ఒకరిని పట్టుకుండ్రు. వాన్ని నీపు చింతపండు చేసి స్తంభానికి గట్టేసి పోలీసోళ్ళకి అప్పచెప్పిండ్రు. పోలీసోళ్ళు వచ్చి వాన్ని కట్లిప్పదీసి
పిలిపించి కడుమో లేడుండ్రో ఏడికెళ్ళొచ్చిండ్రు అన్నది ఎంక్వైరీ చేస్తుండ్రట. ఈ దెబ్బతోటి పొన్నూర్ల బంగారం దుక్న పోళ్ళు గజ గజ అనుకుతుండ్రు. ఎట్లకెళ్ళి ఎవడొచ్చి లూటి చేసుకపోతాడో అని బిక్కు బిక్కుమంటుర్రట. జర గోల్డ్ షాప్లకెళ్లే గాని శివారిండ్లకెళ్లే గాని పోలీసు వాళ్ళ గస్తీ పెంచాలని అంటుర్రు పబ్లిక్ కూడా. చూడాలి మరి ఆ దొంగ బద్మాష్ గాళ్ళు దొరికి ఆలసోమాలకు అప్పచెప్తారో లేదో. ఏ మాట కామాటే టెక్నాలజీ వాడకంలా బాబు సార్ను మించినోళ్ళు లేరనిపిస్తుండు. విజనరీ బాబు అన్న దానికి విజువల్ గా చూయిస్తుండు అని నెటిజన్లు కామెంట్లు పెడుతుండ్రు. అంతగానం ఏం చేసిండంటే వరదలల్లా సార్ వాడుతున్న టెక్నాలజీ అట్లుంది మరి. మన తెలంగాణ సర్కారోళ్లకు ఐడియా రాలేదో ఏందో గాని ఆంధ్ర సర్కారు మాత్రం వరద బాధితులను ఆదుకునేందుకు టెక్నాలజీని తెగ వాడుకుంటుంది. ఇప్పటికే బయటికి రాలేని బాధితులకు డ్రోన్లతోటే ఫుడ్ పొట్లాలు పంపించింది. ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ నుండి పరిస్థితిని కంట్రోల్ చేస్తుండు సారు. ఇంకో దిక్కు వరద బాధితులను కాపాడేందుకు రోబోటిక్ లైఫ్ జాకెట్ ను కూడా బాగానే వాడుతుండ్రు. ఇగో రోబోటిక్ లైఫ్ జాకెట్ ను వీడియో గేమ్ ఆడినట్టు రిమోట్ తోటి ఆపరేట్ చేసుకుంటా బాధితుల దగ్గరికి పంపొచ్చు. అది స్పీడ్ గా బాధితుల దగ్గరకు ఉరికిపోతది. దాన్ని పట్టుకొని వరదల చిక్కినోళ్లను బయటకు తీసుకురావచ్చు. ఇట్లా టెక్నాలజీని తెంపు లేకుండా తెగ వాడుతుంది ఆంధ్ర సర్కారు. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని అంటారు. నిజమే కదా. ఏదన్నా కూరలా ఉల్లిగడ్డ వేయంది దాని రుచి కుదరనే కుదరది. ఏ కూర అయినా సరే పోపుల ఉల్లిగడ్డ లేని వండనే వండరు. ఇక నీసు కూరలకైతే 4 ఉల్లిగడ్డలు ఎక్కువ వేస్తేనే కూర కమ్మగా 2 బుక్కలు ఎక్కువ తింటారు. కానీ ఈ వానలకు పంట అంతా మురిగిపోయి ధర శాన పిరమైంది కదా. ఇప్పుడు కేంద్రమే రంగంలోకి దిగి రేటు తక్కువ చేస్తుందట. కూరగాయలల్లా ఉల్లిగడ్డకున్న క్రేజే వేరబ్బా. బిర్యానీ రుచిని ఇంకెక్కువ తెలిసేటట్టు చేసేది అంచుకు నంచుకున్నగా ఉల్లిగడ్డతోని. అటు లేడీస్ వద్దంటే కూడా భయ్యా తోడ ప్యాజ్దాలో అనుకుంటా తినే పానీపూరీలు తినేటప్పుడు కూడా గంతే. అందుకే పెద్ద మనుషులు అంటారు కావచ్చు ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని. కానీ ఇప్పుడు అదే ఉల్లిగడ్డ పిరమై 4 వేసి వండాల్సిన కూరలను ఒక్కదాంతోనే సరిపెడుతురు కదా. మళ్ళీ ఎందుకు ఇట్లా అనంటే ఈ వానలకు వరదలకు పంట జల్దీ మురిగిపోయి సగానికి సగం నేలపాలైందని అంటురు రైతన్నలు. అందుకే రేట్లు మొగుల మీది కురికినాయట. ఇక ఈ బాధ తీరుస్తందుకు సీదా కేంద్రమే రంగంలోకి దిగింది. ప్రభుత్వ సంస్థలు NAFED, NCCF పబ్లిక్ కు తక్కువ ధరలకి అందేటట్టు పనిచేస్తాయట. ఈ సంస్థలు సెంట్రల్ స్టోర్లు, మొబైల్ వ్యాన్లు ఇవన్నీ వాడి పబ్లిక్ కు తక్కువ ధరకే అందేస్తాయి అన్నట్టు. పోయిన తాప దేశమంతా ఉల్లిగడ్డతోని టమాటాల ధర పెరిగినప్పుడు కూడా గిదే పని చేసింది. అంటే రేట్ ఇంకెక్కువ పెరుగుతుంది అన్నారు. అంది పెట్టుకోకుర్రిగా. కాకపోతే జర చూసి వాడుకోర్రి. వానలు తక్కువ అయ్యేదాకా ఏ కూరగాయలైనా గిట్లనే ఉంటది. ఏమంటున్నాం సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండు మైక్ టీవీ ముచ్చట్లు.